ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏదైతే ఫస్ట్ వచ్చిన న్యూస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు అయింది అని అంటే ఏదైతే ఈమె ఇన్స్టాగ్రామ్ చాట్ వీళ్ళ పేరెంట్స్ చూసారంట. సో ఈ పేరెంట్స్ చూసిన తర్వాత నుంచి సో ఈ ఇష్యూ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళకి అనుమానాలు వచ్చి ఆమెని ఫాలో అప్ చేయడం కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇది 3 months ప్రాసెస్ అంట. ఏదైతే ఈ 3 months నుంచి వీళ్ళు వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళు అబ్జర్వేషన్ చేయడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. సో చేసిన తర్వాత ఏంది అని అంటే ఇక్కడ ఏదైతే ఒరిజినల్ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఏంది అని అంటే వీడిని ఎవరైతే ఈ లోకేష్ ఉన్నాడో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లోకేష్ని కూడా చంపేద్దామని ప్లానింగ్ ఉండే. సో ఆ సిచ్యువేషన్లో అక్కడ కరెక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడ లేకపోవడం అండ్ అదే సిచ్యువేషన్లో ఈమె దొరకడం వల్ల ఈమెని చంపేసి అతి దారుణంగా చంపేయడం జరిగింది. మనం ఈ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ లేదు అని అంటే వేరే వాటిల్లో మనం ఫొటోస్ చూసినా కూడా క్లియర్గా చూపిస్తున్నారు అనమాట. ఏదైతే షోల్డర్ దగ్గర కానీ లేదు కళ్ళ దగ్గర కానీ మంచి గట్టిగా కొట్టినట్లు కానీ వాతలు తేలి కమిలిపోయిన మార్క్స్ కానీ సో ఇవన్నీ కనపడుతూ ఉన్నాయన్నమాట. అంటే పెళ్లిగుడ్డు గుద్దితే లివర్ కూడా డ్యామేజ్ అయిందని చెప్పారు. అదే సార్. సో ఆమెను అతి దారుణంగా కొట్టి చంపేయడం జరిగింది. సో అతి దారుణంగా వీళ్ళు కొట్టేసి ఉల్టా ఏంది అని అంటే ఎవరైతే లోకేష్ ఉన్నాడో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తను రేప్ చేసి చంపేయడం జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఒక ఎలిగేషన్ వేసి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ తన బాయ్ ఫ్రెండ్ అని వీళ్ళే అంటున్నారు. సో వానికి రేప్ చేయాల్సిన అవసరం ఏంది?